హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఒక చిన్న ముఖ్యమైన పని ఉండి బయటికి వెళ్ళాము. సో ఆ పని ఏంటనేది ఇవాళ మీతో షేర్ చేస్తాను. దానివల్ల కొంచెం ఇంట్లో వంట అయితే ఏం చేయలేదు. సో ఎక్కడికి వెళ్ళాము, ఏంటి పని అనేదంతా కూడా మీతో షేర్ చేస్తాను. సో వీడియో చూస్తూ ఆ విషయం ఏంటో తెలుసుకుందామండి. అండ్ సమ్మర్ వచ్చేసింది. నార్మల్ రెగ్యులర్ వాళ్ళకైతే ఇబ్బంది ఏం లేదు. హ్యాపీగా వాళ్ళ పిల్లల్ని స్కూల్స్లో వేసేసి ఉంటారు. మీ పిల్లలు స్కూల్స్ స్టార్ట్ అయ్యా లేదా, వాళ్ళు వెళ్తున్నారా లేదని నాతో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మేము తేజునైతే ఇంకా స్కూల్కి పంపించలేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ గుంటూరు వచ్చి 3 years అయింది కదండి. సో ట్రాన్స్ఫర్స్ వస్తాయి అని అంటున్నారు. సో ట్రాన్స్ఫర్ వస్తుందా రాదా అనేది మాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఇప్పుడు ఈ నెల ఐ థింక్ జూన్ 18 వరకు మనకి తెలియదు అని చెప్తున్నారు. సో 18 దాటితే మనకి ఏమన్నా కన్ఫర్మేషన్ తెలుస్తుంది వచ్చిద్దా లేదా అన్న సంగతి. సో దానికోసం అని చెప్పేసి పొద్దున్నే మేము ఇంట్లో పని చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాక ఎక్కడెక్కడ సర్దేసేసి వెళ్ళాము. అనుకున్న దానికంటే కూడా లేట్ అయింది. సో లేట్ అయిన తర్వాత ఇక బయటే లంచ్ చేయాల్సి వచ్చింది. సో ఎక్కడికి వెళ్ళాము ఏంటి పని అనేది మీతో చెప్తూ ఇవాళ వ్లాగ్ అనేది చూద్దాము. సో వచ్చిన తర్వాత అయితే ఎండకు తిరిగి వచ్చేస్తే మాత్రం విపరీతమైన వేడితో ఏమో చాలా నీరసం వచ్చేస్తుంది. సో హ్యాపీగా పడుకుని లేచిన తర్వాత నా ఫేస్ ఇట్లా ఉంది. సో మంచి నిద్ర వేసాను అనమాట. ఎండకు వెళ్ళొచ్చేసరికి కలిసిపోయాము. తిండి కూడా తినేసి వచ్చేసాం కాబట్టి ఇంకా వేరే పని ఏం లేదు కదా, హ్యాపీగా నిద్రపోయాము. సో లేచాను, పిల్లల్ని తీసుకుని మా వారు అట్లా సరదాగా బయటికి తీసుకెళ్లారు. బోరింగ్గా ఉంటుందిలే వాళ్ళకని చెప్పేసి చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఇంట్లో కావాల్సినవి ఉంటే కొనుక్కోవడానికని వెళ్ళారు. లైక్ చాక్ పీస్ బాక్సు, అలాగే టీ పొడి ప్యాకెట్, ఇట్లా కొన్ని కావాల్సినవి ఉన్నాయి, అవి తెమ్మన్నాను. అలా తీసుకొని పిల్లల్ని కూడా సరదాగా బయటకు తీసుకెళ్లారు. మరి భార్గవ్ కూడా ఉన్నాడు కదా, పాపం మా ఇంటి దగ్గర ఉంటే చక్కగా ఆడుకుంటూ ఉండేవాడు. అక్కడ ఇక్కడ అమ్మమ్మ తాతయ్య దగ్గర అటు ఇటు స్వింగ్ అవుతూ, ఇక్కడ మా ఇంట్లోనే ఉంచేసరికి కట్టేసినట్టుగా ఇబ్బంది ఫీల్ అవుతున్నాడు. కానీ తప్పదు కదా. సో ఒక 2 days అడ్జస్ట్ అయిపోతే సరిపోతుంది. తను కూడా వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు, ఇంకా మా చెల్లి వాళ్ళు. సో అదండి. ఇప్పుడైతే ఇవాళ వ్లాగ్ చూసేయండి. వ్లాగ్ చూసే ముందు మీతో ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాను. అది చూసేసిన తర్వాత మన వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, సో మిస్ అవ్వకుండా చూడండి. మన బ్లాగ్ కంటిన్యూ చేసే ముందు మీతో ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానండి. అదేంటంటే చిన్నపిల్లల స్కిన్ చాలా సాఫ్ట్ అండ్ మృదువుగా ఉంటుందని మనందరికీ తెలిసిందే కదండి. సో వాళ్ళకు ఉపయోగించే ప్రొడక్ట్స్ మనం చాలా చూజీగా వెతుక్కొని మరి కొంటూ ఉంటాం. కాబట్టి వాళ్ళకి తలస్నానం చేయించేటప్పుడు యూజ్ చేసే షాంపూ విషయంలో కూడా చాలా కేర్ తీసుకోవాలి. వాళ్ళ కళ్ళలో పోయినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకుండా, స్నానం చేయించిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ఇరిటేషన్ లేకుండా ఉండాలి అంటే డెఫినెట్గా మీరు హ్యాపీగా ఈ మామార్త్ మిల్కీ సాఫ్ట్ బేబీ షాంపూ అనేది యూస్ చేయొచ్చు. ఇదేంటంటే మెయిన్గా టేర్ ఫ్రీ ఫార్ములా అండ్ సర్టిఫైడ్ టాక్సిన్ ఫ్రీ ప్రోడక్ట్ అండి. అండ్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ పెటా సర్టిఫైడ్ ప్రోడక్ట్ అనమాట. మనందరికీ తెలుసు మామార్త్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆల్ న్యాచురల్ కెమికల్ ఫ్రీ ఉంటాయి. కాబట్టి హ్యాపీగా పిల్లల కోసం మీరు ఏమైనా యూజ్ చేయాలనుకుంటే మామార్త్ ప్రొడక్ట్స్ యూజ్ చేయొచ్చు. ఇది 0+ years నుంచి యూజ్ చేయొచ్చు. మెయిన్గా ఏంటంటే ఇది pH బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మేడ్ సేఫ్ సర్టిఫైడ్ ప్రోడక్ట్ అండ్ డెర్మటాలజికల్గా టెస్ట్ అయినటువంటి ప్రోడక్ట్. దీంట్లో మనకి ఓట్స్, మిల్క్, క్యాలెండులా ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనం పిల్లలకి స్నానం చేయించిన తర్వాత హెయిర్ని డ్రై చేయకుండా బ్యాలెన్స్డ్గా మనకి మంచిగా నరిష్గా ఉంచడమే కాకుండా స్కాల్ప్ pH లెవెల్ కూడా మెయింటైన్ చేస్తుంది. సో హ్యాపీగా మీరు మీ పిల్లల కోసం ఇది యూస్ చేయొచ్చు. అండ్ టేర్ ఫ్రీ ఫార్ములాతో చేశారు కాబట్టి పొరపాటున వాళ్ళ కళ్ళలో పడినా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో మెయిన్గా జెంటిల్గా క్లీన్ చేస్తూ pH బ్యాలెన్స్ ఉన్నటువంటి షాంపూ కాబట్టి మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నేను SMART2022 అనే కోడ్ ఇచ్చాను. ఆ కోడ్ ఉపయోగిస్తే మీరు మామార్త్ అఫీషియల్ యాప్ ఆర్ మామార్త్ వెబ్సైట్లో మాత్రమే 20% డిస్కౌంట్ అనేది ఉంటుంది. అలా అని ఇక్కడే కాదండి, ఈ ప్రోడక్ట్ మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఫస్ట్ క్రై, అలాగే మామార్త్ యాప్ అండ్ మామార్త్ వెబ్సైట్లో కూడా హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ షాపింగ్ వెబ్సైట్ ఆర్ యాప్లో చేసేటప్పుడు మీకు నా కోడ్ ఉపయోగిస్తే అడిషనల్గా 20% మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా మామార్త్లో షాపింగ్ చేసినప్పుడు మనం ఏదైతే ఆర్డర్ ప్లేస్ చేస్తామో మన ఆర్డర్ని వాళ్ళు రియల్గా పెంచేటటువంటి ఒక ప్లాంట్ డీటెయిల్స్కి మనకి లింకప్ చేస్తారండి. సో వాళ్ళు రియల్గా పెంచేటటువంటి చెట్ల గురించి తెలుసుకోగలుగుతాం. 2025 కల్లా 1 million చెట్లను నాటాలనేది వాళ్ళు ఒక మంచి సదుద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి మామార్త్ ప్రొడక్ట్స్ యూస్ చేయడం వల్ల ఒక మంచి గుడ్ ఇనిషియేటివ్ కూడా మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. అలాగే మీరు మామార్త్ యాప్ డౌన్లోడ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. హ్యాపీగా మీరు ఆండ్రాయిడ్ యూజర్స్ అయినా iOS యూజర్స్ అయినా సరే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో దట్ మీకు అర్లీ యాక్సెస్ టు డీల్స్ అండ్ డిస్కౌంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఓకేనండి, ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేశాను అనుకుంటున్నాను. ఇప్పుడైతే మన రిమైనింగ్ వ్లాగ్ చూసేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి. ఆ రోజు ఏంటంటే తేజుకి మేము ఒక అడ్మిషన్ టెస్ట్ రాయించడం కోసం అనేది బయటికి వెళ్ళాము. సో భార్గవ్ కూడా ఇక్కడే వచ్చాడు మాతో పాటే. మేము హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాము. చెల్లి వాళ్ళు వస్తారు, వచ్చిన తర్వాత తీసుకెళ్ళొచ్చు కాబట్టి వాడు కూడా ఉన్నాడు మాతోటే. అందరం కలిసి వెళ్ళాము. ఏంటి అడ్మిషన్ టెస్ట్ అని అంటే
తనకి ఇప్పటి వరకు స్టేట్ సిలబస్లో చదువుతున్నాడు, బట్ సిబిఎస్ఈ జాయిన్ చేస్తే బాగుంటుంది. ఎన్సీఆర్టీ క్లాసెస్ ఇవి వింటే ఇంకొంచెం సబ్జెక్ట్ డెప్త్ అనేది బాగుంటుంది, ప్లస్ ఫ్యూచర్లో మనకి ఇంటర్కైనా తర్వాత ప్రిపేర్ అయ్యే కాంపిటేటివ్కి బాగుంటుందని చెప్పేసి తీసుకెళ్ళామండి. ఆ రోజు చాలా లేట్ అయిపోయింది. సో మేము అనుకున్న టైం కంటే ఎక్కువసేపు అవ్వడం వల్ల లంచ్ టైం అయిపోయింది. చాలా ఆకలిగా ఉంది. సో మళ్ళీ ఇంటికి వచ్చి ప్రిపేర్ చేసుకునేంత టైం లేదు. ఆల్మోస్ట్ 2 దాటిపోయింది అనమాట. మేము రెగ్యులర్గా బేకర్స్ ఫన్కి వస్తూనే ఉంటాం కదండి. ఇక్కడ ఏంటంటే మనకి సైడ్ ఏసీ రూమ్ అనేది ఉంటుంది. సో మంచి మండు టెంట్లో వచ్చాం కాబట్టి చల్లగా కూర్చొని తినొచ్చని ఇంకెక్కడ రెస్టారెంట్స్కి వెళ్ళకుండా ఇక్కడికే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఒక పిల్లలు చికెన్ దమ్ బిర్యానీ అడిగారు, అండ్ మేము వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకుని రెండు వెరైటీస్ టేస్ట్ చేసినట్టు ఉంటాయని చెప్పేసి ఆర్డర్ చేసి ఎవరి ఫుడ్ అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నాము. అప్పుడప్పుడు సరదాగా బయటకు వచ్చినప్పుడే కదండి కొన్ని నచ్చిన ఐటమ్స్ తీసుకుంటాం. అందుకని వాళ్ళు డ్రింక్ కూడా అడిగితే సరే అని కాదనకుండా ఇక అది కూడా ఆర్డర్ చేసాము, తీసుకొని తింటున్నాము. తిన్న తర్వాత ఇంకా ప్రశాంతంగా ఇంకా కొంచెం కొన్ని అదర్ సిబిఎస్ఈ స్కూల్స్ ఏమని అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ తర్వాత సాయంత్రానికి అయితే ఇంటికి వెళ్ళాము. ఎందుకంటే ఆఫ్టర్నూన్ లంచ్ ఎటు అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళేది ఏముందని ఇంకా కొన్ని ట్రై చేసాం, కానీ అవి మాకు ఏవి వర్కౌట్ కాలేదండి. మేము అడ్మిషన్ టెస్ట్ రాసి వచ్చింది అయితే మాత్రమే ఓకే, ఆల్మోస్ట్ ఓకే అయింది. బట్ ఏంటంటే మనకి ట్రాన్స్ఫర్స్ అనేవి కన్ఫర్మ్గా తెలియదు. 3 years దాటిపోయింది కదా, మేము వచ్చి రావచ్చు రాకపోవచ్చు. కాకపోతే మళ్ళీ వచ్చింది అంటే మనం ఏం చేయలేము, రాలేదు అంటే స్కూల్ చేంజ్ కోసం మనకి ఒక ఆప్షన్ అనేది చేతిలో రెడీగా ఉంటుందని చెప్పేసి ముందు చూపుతోటి మేము తీసుకెళ్ళామంతే. అండ్ ఇంకా మేము ఇక్కడ మెయిన్ కోర్స్ బిర్యానీ, రైస్, అన్నం తిన్న తర్వాత ఇంకేదైనా తినాలనిపించి వెజ్ మంచూరియా కూడా ఆర్డర్ చేశాను. సో అది నలుగురం షేర్ చేసుకొని తింటున్నాము. సో ఇది కూడా సింపుల్గా టేస్టీగా బాగా చేస్తారు ఇక్కడ. అంటే మనకి ఒక ఆయిలీ స్మెల్ లాంటివి రావడం అట్లా ఏమి ఉండదు, పర్లేదు, టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ మధ్య అంతకుముందు కొంచెం ఎక్కువ టైమ్స్ తినేవాళ్ళం, కానీ బయట ఈ మధ్య అయితే చాలా తగ్గించామండి. ఎప్పుడన్నా అవసరమైతే బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఎంజాయ్ చేస్తున్నాం, కానీ ఫ్రీక్వెంట్గా అయితే మాత్రం వెళ్ళట్లేదు. సో ఇప్పుడు మంచి లంచ్ టైము ప్లస్ ఎండలకి ఆకలి మనకి ఆగలేము కదా, సో అందుకని చెప్పేసి ఇక తప్పదనేసి వెళ్ళాము, తిన్నాము. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా వీళ్ళు ఊరుకుంటారా, బయటకు వెళ్ళాము కదా ఎప్పుడో ఒకసారే కదా అని చెప్పేసి అని అడిగితే ఐస్ క్రీమ్ కూడా తిన్నాము. అండ్ ఇంక ఇవన్నీ తినేసేసి ఇంకా రిమైనింగ్ కొన్ని స్కూల్స్ ఉంటే అవి కూడా చూసుకుని సాయంత్రానికి వచ్చాము. ఏ స్కూలు ఏంటి అనేది కొద్ది రోజులు అంటే ఇంకొక 10 days అట్లా పడుతుందండి మాకు ట్రాన్స్ఫర్ వస్తుందా రాదా అనేది. సో దాన్ని బట్టి మేము ఆలోచించుకొని మీకు ఒకవేళ తనది ఏదైనా స్కూల్ చేంజ్ ఉంటే ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను, స్కూల్ మారుతున్నాడా లేదా అనేది. మీ అందరికీ తెలుసు కదండి, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ అండ్ స్టేట్ సిలబస్ ఇట్లా డిఫరెంట్ సిలబసెస్ ఉంటాయి. కొంతవరకు నేషనల్ వైడ్గా సిబిఎస్ఈ బాగుంటుంది అంటారు, కాబట్టి అట్లీస్ట్ అన్నీ 8th, 9th, 10th అయినా సిబిఎస్ఈలో చదివిస్తే బాగుంటుందని మేము ఆలోచించి జస్ట్ ఇట్లాగా తనకు ఒక స్కూల్లో అడ్మిషన్ టెస్ట్ అయితే రాయించాము. పర్లేదు, ప్రిన్సిపల్ తోటి కూడా మాట్లాడాము, ఓవరాల్గా ఓకే అన్నారు. సో మాదే ఇంకా మా సైడ్ నుంచే కన్ఫర్మేషన్ లేదనమాట. ఇది ఇంకొక 1 week 10 days వెయిట్ చేయాలి మా డెసిషన్ గవర్నమెంట్ నుంచి ఫైనల్ అవుట్పుట్ మనకి ఏం చెప్పారు అనేది. సో వెయిట్ చేస్తున్నామండి. సో దాన్ని బట్టి ఇంకా తర్వాత మళ్ళీ చాలా చేంజెస్ ఉంటాయి, కమింగ్ బ్లాగ్స్లో మీతో షేర్ చేస్తాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కాస్త రిలాక్స్ అయ్యాము, హాయిగా పడుకున్నాము, లేచాము. సాయంత్రం డిన్నర్ కూడా ఇంట్లో ఏది ఉందో అది చేసేసుకుని తినేసేసిన తర్వాత సరదాగా మేము ఇక బెడ్రూమ్లో పడుకోవడానికి వచ్చినప్పుడు ఏంటంటే వజ్రాసనం వేయండి అని అన్నారు. ఈయనేనంటే మా వారు జస్ట్ కామెడీగా గెలిచిన వాళ్ళకి చాక్లెట్ ఇస్తారంటే అందుకు సీరియస్గా స్టార్ట్ చేశారనమాట ఒక్కొక్కరు కూర్చోవడం. ఆల్మోస్ట్ ఒక 15 minutesలో అందరూ, అంటే ఫస్ట్ మా తేజు వెళ్ళిపోయాడు, తర్వాత మా హస్బెండ్, తర్వాత ఇక నేను 15 minutes వరకు ఉండగలిగాను, కానీ ఇంకా నాకు షివరింగ్ వచ్చింది. ఫైనల్గా అయితే భార్గవే గెలిచాడు. సో ఆ తర్వాత ఎలాంటి ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయో ఈ వ్లాగ్ కంటిన్యూషన్ చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. సో కంటిన్యూ. It's a very valuable chocolate. Close your hand. You chicken! అరే ఉంది కదా చేతిలో, అడుగు కనిపిస్తుంది మాకు. ఏం కనిపిస్తుంది మీకు? అరే కనిపిస్తుంది రా అక్కడ చాక్లెట్. అయ్యో చాక్లెట్. ఇదిగో చాక్లెట్.
అయ్యో చాక్లెట్ విన్నర్ అయినటువంటి భార్గవ్కి ఇప్పుడు ఒక క్యాడ్బరీ చాక్లెట్. ఇప్పుడు దాని పెట్టు ఇప్పుడు క్యాడ్బరీ చాక్లెట్ చూపి నా కాళ్ళు ఒక్కటి భార్గవ్ క్యాడ్బరీ చాక్లెట్ విన్నాడు. విన్నాయిన సందర్భంగా అందరికి చాక్లెట్ పంచి పార్టీ ఇస్తారు. అందరికి చాక్లెట్ పంచి పార్టీ. పార్టీ లేదా మాకు? అదే ఇచ్చిందే ఒకటి, దాన్ని ముక్కలు ముక్కలు చేసి చేసి ఈరా కాలు ఐస్ క్రీమ్ వచ్చేసి అదే మొత్తం చెప్తా ఈరా కాలు. హోప్ మా ఈ సింపుల్ వ్లాగ్ మీరు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మరొక మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.